శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకి ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువు యోగా నిద్ర ఉపక్రమించే పరమ పవిత్రమైన రోజు ఈ తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశికి నేను ఎలా పూజ చేసుకున్నాను, అసలు ఈ తొలి ఏకాదశి అంటే ఏమిటి అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ముందుగా అయితే నిన్నటి పువ్వులు అన్నీ శుభ్రం చేసుకుంటున్నాను. నిన్న చేసుకున్న పూజవి పువ్వులు నీళ్ళు అన్నీ తీసేసేసి నేనైతే పువ్వులు కవర్లో కట్టేసేసి పక్కకు పెట్టుకుంటాను. ఏదైనా కొత్త చెట్టు వేసేటప్పుడు అడుగు భాగాన ఈ పూజా సామానన్నీ వేసేసి పైన మట్టేసి దాని మీద చెట్టు వేస్తాను నేనైతే. ఇంకా ఈ వాటర్ అయితే తీసుకెళ్ళి తులసి చెట్టుకు పోసుకుంటాను నేను. ఈ శుభ్రం చేసేసుకొని మన పూజ అనేది మొదలు పెట్టుకుందాం ఈరోజు. అసలు తొలి ఏకాదశి, ఈ తొలి ఏకాదశి అంటే ఏమిటంటే ఆషాఢంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఈరోజు మహావిష్ణువు నిద్రకు వెళ్ళే వేళనమాట. దాన్ని యోగ నిద్ర అంటారు. ఈ నిద్రకి వెళ్ళే సమయాన అందరూ దేవతలు వెళ్ళి ఆయన్ని నిద్రపుచ్చి వస్తారంట. అందుకని మనం కూడా ఆయన్ని నిద్రపుచ్చే భాగంలో సభ్యులం అవ్వాలి అనేసి అలా పూజ చేసుకుంటే మనకి ఎంతో మంచిది. విష్ణు రూపంలో ఉన్న ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి, విష్ణు రూపంలో ఉన్న కలియుగ వెంకటేశ్వర స్వామికైనా నరసింహస్వామికైనా రాముడైనా కృష్ణుడైనా వీళ్ళందరూ విష్ణుదేవుడి స్వరూపమే కాబట్టి ఎవరికైనా పూజ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామికి చేస్తున్నాను. అందుకే 7 పిండి దీపాలు పెట్టి ఆయనకి ఎంతో ప్రీతికరమైన 7 పిండి దీపాలు పెట్టాను. ఈ పిండిలో ఖచ్చితంగా బెల్లం పాలు అనేది ఉపయోగించి పిండి దీపం చేయాలి. ఈ పిండి దీపం చేసిన పిండిని తెల్లారుజామున అంటే మరుసటి రోజు తెల్లవారుజామున మనం ఆవుకి పెట్టాలి. ఆవు ఉత్తి బియ్యపిండి తినలేదు కాబట్టి బెల్లం కూడా కలుపుతాము. పిండి బెల్లం రెండే పదార్థాలు అవుతాయి కాబట్టి మూడో పదార్థంగా పాలు కలుపుతాం మనం. ఇలా పిండి దీపాలు పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపాల్లో పూజ చేసుకుంటే మనం అనుకున్నవి నెరవేరుతాయి అనేది మన భక్తుల నమ్మకం. తొలి ఏకాదశి రోజే భగవంతుడి నిద్రకి ఎందుకు వెళ్తాడు అంటే మనకి 24 గంటలు తెల్లవారుజామున పగలు రాత్రి అనేది గడిచిపోతుంది. కానీ దేవతలకి అలా కాదు. 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి. అంటే తొలి ఏకాదశి రోజు నిద్రించడానికి వెళ్తారు. మళ్ళీ వైకుంఠ ఏకాదశి రోజు మేలుకుంటారంట. అంతవరకు నిద్రిస్తే మన పాపపుణ్యాలు ఎవరు చూస్తారు? ఆ దేవుడిని లేకపోతే ఎట్లా అనేది కాదు. ఆయన నిద్రించుకుంటూ కూడా అందరినీ కనిపెట్టుకొని ఉంటారంట. అంతేకాక ఆయన నిద్రించడానికి వెళ్ళేటప్పుడు సకల దేవతలకు బాధ్యతలను అనేది అప్పగించి ఋషులకు కూడా అప్పగించి వెళ్ళారంట. అందుకనే ఈ సమయంలో పూజ చేసి వెంకటేశ్వర స్వామి కృపని మనం అందుకుంటే మనకి ఎంతో మంచి జరుగుతుందని, ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో సంతోషంగా ఉంటామనేది మన భక్తుల నమ్మకం. సో ఈరోజు ఈ తొలి ఏకాదశి నేను ఇలా పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పిండి దీపాల్లో పిండి ప్రమిదల్లో దీపం పెడితే ఎంతో ప్రీతికరమైన పిండి దీపం అన్నమాట వెంకటేశ్వర స్వామికి. మనం ఏదన్నా సంకల్పం చెప్పుకొని పిండి దీపాలతో 7 శనివారాలు వ్రతం చేసినా కూడా సంకల్పం అనేది నెరవేరుద్ది అనేసి భక్తుల చాలా నమ్మకం అన్నమాట. ఈసారి నేను ఈ శనివారం కూడా ఇలా 7 దీపాల పూజ చేద్దామనేసి అనుకుంటున్నాను. మీకు కూడా షేర్ చేసుకుంటాను నేను. ఇంకా మన పూజా విధానానికి వస్తే ఇక్కడ అలంకరణ అనేది పూర్తయింది. చూశారు కదా, నేను ఇలా పువ్వులతో నిండుగా అలంకరించుకున్నాను దేవుణ్ణి. ఎంత నిండుగా అలంకరించుకుంటే అంత సంతోషంగా అనిపిస్తుంది మనకి. అందుకనే దేవుణ్ణి ఎంతో అందంగా అలంకరించుకుందాం. ఇలా అలంకరించుకుంటూ ఉంటే మనశ్శాంతిగా అనిపిస్తుంది.
ఆ దేవుడి ముందు కూర్చొని అలా పూజ చేసుకుంటూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది కదా మనసుకి. అందుకనే దేవుడు అలా ఆకర్షిస్తారేమో మనుషుల్ని. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏకదీపం తీసుకొని నేను అన్ని దీపాలకి దీపం ముట్టించుకుంటున్నాను. ఇక్కడ దీపం వెలిగించాక నేను ఫస్ట్ అయితే నాకు పూజలు, మంత్రాలు, అష్టోత్తరాలు ఏవి రావు కాబట్టి ఫస్ట్ దీపం ముట్టించాక వినాయకుడిని ఒక 11 సార్లు తలుచుకుంటాను. ఓం శ్రీ గణపతాయ నమః అని చెప్పి 11 సార్లు తలుచుకుంటాను. తర్వాత ఇక్కడ మనం అంటే పూజ చేసేది వెంకటేశ్వర స్వామికి కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామిని కూడా తలుచుకుంటాను. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః అని చెప్పి 11 సార్లు తలుచుకుంటాను. తర్వాత మా కులదైవమైన ఎల్లమ్మ తల్లిని తలుచుకుంటాను. ఓం శ్రీ ఎల్లమ్మ తల్లాయ నమః అని చెప్పి 11 సార్లు చెప్పుకుంటాను. తర్వాత నాకెంతో ఇష్టమైన సాయిబాబాని తలుచుకుంటాను. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అని చెప్పుకుంటాను. ఆయనకు కూడా ఒక 11 సార్లు తలుచుకుంటాను. తర్వాత లక్ష్మీదేవి కృప మాత్రం అందరికీ ఉండాలని కోరుకుంటాం కదా, అందుకని లక్ష్మీదేవిని కూడా ఒక 11 సార్లు తలుచుకుంటాను. ఓం శ్రీ లక్ష్మీదేవాయ నమః అని చెప్పేసేసి లక్ష్మీదేవి కటాక్షం అనేది మా ఇంటి మీద ఎప్పుడూ ఎల్లవెల్పులు ఉండాలని చెప్పి కోరుకుంటాను. ఇంకా వీళ్ళందరి దేవుళ్ళని ఇలా కోరుకొని మా ఇంటి పైన ఎప్పుడు చల్లని చూపు చూపుటండి తండ్రి అని చెప్పి మా ఇంట్లో అందరికీ ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో, మా పిల్లలు విద్యారంగంలో మంచిగా వర్ధిల్లాలి అని చెప్పేసి కోరుకుంటూ పూజని ఇలా మొదలెడతాను. చూసారు కదా, ఇక్కడ ఏకాదశి రోజు పేలపిండి అని చెప్పేది పెట్టాలి. పేలపిండి పెట్టుకొని ఇలా పూజ చేసుకోవాలి. పేలపిండి ఎందుకు పెట్టాలి అంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల స్వీట్ తినలేము, అందుకని బెల్లం కొంచెం తగిలిస్తేనే మనం హెల్తీగా ఉంటుందని చెప్పేసి పేలాల్లో బెల్లం కలిపేసేసి ఇలా తింటే ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసేసి ఇలా చెప్పారు పండితులు అని చెప్పి పెద్దలు అంటున్నారు. ఇంకా పాలు అనేది లక్ష్మీదేవికి ప్లస్ ఏ దేవుడికైనా సరే ప్రీతికరమైనది పాలే. లక్ష్మీదేవి పుట్టింది కూడా పాల సముద్రంలోనే. అందుకని మనం ఇంట్లో ఏం చేసుకున్నా చేసుకోకపోయినా గోరువెచ్చని పాలల్లో కొంచెం పంచదార వేసి దేవుళ్ళకి పెడితే ఎంతో ఇష్టం అన్నమాట. ఇంకోటి కొబ్బరికాయ కొడతాను కదా, 3 తీర్లు అయినాయి అనేసి అనుకుని ప్రసాదాలు ఇలా పెట్టాను. ధూపం సమర్పయామి అనుకుంటూ సాంబ్రాణి వేసుకున్నాను. ధూపం సమర్పయామి అనుకోవాలి, తర్వాత దీపం సమర్పయామి అనేసి ఫస్టే దీపం పెట్టుకున్నప్పుడు అనుకోవాలి. ఇప్పుడు నైవేద్యం సమర్పయామి అనుకుంటూ నైవేద్యం కూడా పెట్టుకోవాలి కొబ్బరికాయ కొట్టినాక. ఇవన్నీ అయిపోయాక ఒక 3 గుంజీలు తీసుకోండి, 3 ప్రదక్షిణాలు మీ అంతట మీరు తిరగండి. ఇలా చేసుకుంటే దేవుడి ముందు మన పాపాలు ఏమన్నా ఉంటే తొలగిపోవాలని చెప్పేసి సంతోషిస్తాం అనేసి కోరుకుంటాము. అందుకే 3 గుంజీలు తీసుకోండి. ఇంకా ఇది నా పూజా పద్ధతి అండి. నేనైతే ఇలా పూజ చేసుకుంటాను. నాకైతే అంత పెద్దగా మంత్రాలు ఏవి రావు కాబట్టి ఇలా చేసుకుంటాను. ఇంకా తర్వాత ఇలా పూజ ముగించే ముందు హారతి ఇచ్చి నేను పూజ ముగించుకుంటాను. నీరాంజనం సమర్పయామి అని చెప్పి కొంచెం నీరు పోసి అలా హారతి ముగించేసేసామంటే మన పూజ అనేది అయిపోయినట్టే ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది నా పూజా విధానం, నా పూజా పద్ధతి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరొకసారి మీ అందరికీ శ్రీ మహావిష్ణు అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకి తొలి ఏకాదశి శుభాకాంక్షలు.